పుత్రాస చ భరాతరస చ మే శిష్యాస చ సుహృదస చవః పాండవ ఏత ఇత్యా ఉక్త్వా మునయో నతర్షితాస తతః. ఈ మాటలను నారద మహర్షి మరియు ఇతర మునులు ధృతరాష్ట్రునికి చెప్పారు. ఈ క్యారెక్టర్స్ గురించి తెలుసుకోవడానికి మీరు వీడియో ముందు వచ్చే ఫ్లో చార్ట్ని గమనించండి, మీకు అర్థమవుతుంది. ఇది ఏ సందర్భంలో అన్నారంటే, పాండవులు వరకట్నంగా ఖాండవప్రస్థం అనే అడవిని స్వీకరించి అక్కడ ఇంద్రప్రస్థం అనే కొత్త రాజధానిని నిర్మించుకున్నారు. తర్వాత యుధిష్ఠిరుడు రాజసూయ యాగం కూడా చేశారు. దాంట్లో పాండవుల వైభవం మరింత పెరిగింది. ఈ విజయాన్ని చూసి దుర్యోధనుడు చాలా ఈర్ష్యతో నిండిపోయాడు. దీనిని ఇంటికొచ్చిన తర్వాత తన తండ్రి ధృతరాష్ట్రుని దగ్గర పాండవులపై ద్వేషాన్ని ప్రదర్శించాడు. తనకు తన రాజ్యాన్ని లబ్ధి చేయమని, లేకపోతే పాండవులను ఓడించే మార్గం చూపమని కోరాడు. దుర్యోధనుడు పాండవులను కైవసం చేసుకోవాలని కుట్రలు పండుతున్న సందర్భంలో నారదుడు అక్కడికి వచ్చి ఈ శ్లోకం ద్వారా ఈ మాటలు చెప్పారు. ఈ మునులు ధృతరాష్ట్రునికి ఒక బోధన చేశారు. పాండవులు కూడా కౌరవుల మాదిరిగానే భరత వంశానికి చెందినవారని, వారిని శత్రువులుగా చూడకూడదని సూచించారు. అసలు ధృతరాష్ట్రునికి పాండవులకు ఎందుకు అంత కోపం? వీళ్ళకి ప్రత్యక్షంగా అంత లేకపోయినా తన కొడుకు దుర్యోధనుడి కోసం అతన్ని మద్దతు ఇస్తూ పాండవుల పట్ల అన్యాయం చేయడమే అతని ద్వేషానికి అసలు కారణం. ధర్మం కన్నా తన కొడుకు మీద ప్రేమ ఎక్కువ. అందుకే పాండవులకు అన్యాయం జరిగినా మౌనంగా ఉండిపోయాడు.